ఒకరు సిట్టింగ్ ఎంపీ, ఇంకొకరు రాజకీయాల్లో సీనియర్ అయిన తొలిసారి పార్లమెంటు బరిలో నిలిచిన నేత. ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది తామే కాబట్టి విజయం గ్యారంటీ అని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో భువనగిరి లోక్సభ ఎన్నిక ఆసక్తి కలిగిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని భువనగిరి లోక్సభ ఎన్నిక రసవత్తరంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో భువనగిరి పార్లమెంటు స్థానం ఏర్పడింది. మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకోగా 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బూర నరసయ్యగౌడ్ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలిసారిగా లోక్సభకు పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్, సిపిఎం, సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా గోదా శ్రీరాములు పోటీ పడుతున్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. మునుగోడు, నకిరేకల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరడంతో ప్రస్తుతం 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బూర నరసయ్యగౌడ్ కు మద్దతుగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఒక్కరే సపోర్టుగా ఉన్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో 16,27,527 మంది ఓటర్లుండగా 8,18,572 మంది పురుషులు, 8,08,925 మంది మహిళలున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బూర నరసయ్యగౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేవలం 30,494 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. బూర నరసయ్యగౌడ్పై పార్టీలో కాస్త వ్యతిరేకత ఉంది. అలాగే పార్టీలో కీలక నేతలతో ఆయనకు సఖ్యత లేదనే వాదన కూడా ఉంది. అయితే అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అధినేత కేసీఆర్ ఆదేశించడంతో బూర గెలుపు కోసం పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నా ఆయనకు భువనగిరి కంటే కూడా నల్గొండలోనే ఎక్కువ సానుకూలాంశాలున్నాయి. అయితే నియోజకవర్గం పరిధిలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యక్తిగతంగా అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అటు పార్టీ కేడర్ కూడా సపోర్ట్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యం నుంచి అనుచరులను బయటపడేయాలన్నా, అధిష్టానం దగ్గర పరువు నిలబెట్టుకోవాలన్నా, పొలిటికల్ గా లైవ్ ఫ్రేమ్ లో ఉండాలన్నా ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి విజయం సాధించాల్సిందే. వామపక్షాలు, బీజేపీ కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉన్నా టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. తమ అభ్యర్థుల తరపున అధినేతలు ప్రచారం చేస్తుండటం కలిసొస్తుందని ఇరు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈసారి ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూడాలి.